MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సాధారణంగా కల్లో మనకు కొన్ని సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. అంటే అవి రకరకాల మనుషులే కావచ్చు, ఏదో ఒకటి మనం ఆల్రెడీ ఈరోజు ఏదైతే చూసామో దానికి సంబంధించి కావచ్చు, రకరకాలుగా కళలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి భగవంతుడికి సంబంధించిన కళ ఏదైనా వచ్చినప్పుడు, ఉదాహరణకి దేవుడు సాక్షాత్కారం అనేది కళలో జరిగినప్పుడు, అంటే మనం నిజంగా భగవంతుడి ఆలయంలో గర్భగుడిలో స్వామివారు ఎలా ఉన్నారో అలాంటి సాక్షాత్కారమే కళలో వచ్చినప్పుడు అది భగవంతుడు మహత్యం అనుకోవాలా, లేదంటే అదొక మాయలా అనుకోవాలా, దాన్ని ఎలా తీసుకోవాలంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. భగవంతుడు కల్లో కనపడితే అది మాయనా మహత్యమా అనేది మీ యొక్క సంశయం. అంటే దీనిలో మనం ఉండేది ఏంటంటే, జీవన వ్యవస్థలో ఒక దేవుడికి ఒక క్షేత్రానికి వెళ్తాం. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనకు అంత క్రితం ఒక ధ్యాస ఉంటుంది. ఏంటి అంటే, ఆ క్షేత్రానికి వెళ్ళాలా, పలానా రోజు వెళ్ళాలా అని ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఆ ఫిక్స్ అయినప్పుడు ఏమైందంటే, అక్కడ ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఆ దేవుడు మనం చూడాలని చెప్పి మైండ్ ఫిక్స్లో ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే, ఆ కళ శీఘ్రగతిన నెరవేరడానికి కూడా ముందరే వచ్చే విధానంగా కూడా ఉంటుంది. కళ అంటే ఏదైనా కోరిక నెరవేరలేదండి. మీరు ఒక దేవుడిని ఇప్పుడు కల్లో కనబడితే అని అంటున్నారు, అది మహత్యనా మాయనా అని చెప్పి. అవును. అయితే మహత్యమా అంటే, ఒక్కొక్కసారి ఆ దేవుడు మీరు తదేకంగా ధ్యానం చేస్తున్నారు అనుకోండి, అది మీరు వెళ్ళక ముందరే మీ యొక్క కల్లో కూడా రావచ్చు, సాక్షాత్కారం అవుతుంది. అలా కూడా సాక్షాత్కారం కావచ్చు. ఎందుకంటే వాడికి ఏదో ఉపద్రవం ఉంటుంది. ఆ ఉపద్రవం నుంచి బయటపడటానికి కూడా మొదలే ఇస్తాడు ఒక దర్శనం అనేది మనకు ఒక కళలో. అయితే ఈ కళలో సాక్షాత్కారం అనేది ఏదైతే విషయం ఉందో, భగవంతుడు ఏ రూపంలో కనబడితే మనకి బాగుంటుందా అని కూడా కొంత సంశయాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మనం ఎలా చూస్తామంటే, మీరేమో గర్భగుడిలో ప్రింట్ అనేది అడుగుతున్నారు. గర్భగుడిలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనకు కనబడితే ఏమిటి అని అంటే, ఇక్కడ మాయ అనేది అయితే కాదమ్మా, ఇది ఆయన మహత్ అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక జీవి తదేకంగా కఠోరంగా ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడో, ఆయన కనబడటం ఆయన యొక్క లీలా అమృతమేది. ఎందుకంటే కొంతమందికి, ఉదాహరణకి ఒకసారి నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు కాదండి, చాలా వరకు ఒక 4-5 ఏళ్ళు, కరోనాకు బిఫోర్, ఒకసారి ఏమైంది, ఇట్లానే వారికి ఇట్లానే ఏం చేసింది, ఇంకా తిరుపతికి వెళ్ళలేదు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వెళ్ళాలనుకున్నారు అంతవరకే. అయితే స్వామివారు ఏం చేశారనంటే, ఆమె కల్లో కనబడి స్వామి దగ్గరగా ఉండి ఆవిడ చేయి పట్టుకొని పసుపు వస్త్రాలు, అంటే అప్పటికే ఆవిడకి ఏంటంటే ఒక అభిప్రాయం ఏంటంటే, 7 శనివారాల వ్రతం చేసుకుందాం అనుకున్నది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దానికి శనివారం వ్రతం చేసుకుందాం అనుకో మనసులో. సరే ఎట్లా చేసుకోవాలంటే వివరణ అడిగేదానికి వెళ్ళాను నేను. ఆ విషయం వెళ్ళినప్పుడు ఆవిడ అంత క్రితం ఈ యొక్క ఆలోచన వచ్చింది, ఇలా కల్లో కనబడ్డాట స్వామి. చేయి పట్టుకొని తీసుకెళ్ళినట్టుగా తిరుపతికి ఆ స్వామి లోపల గర్భగుడి దాకా తీసుకెళ్ళి దర్శనం చేయించి, మళ్ళీ ఆయన కనబడకుండా మాయమైపోయి లడ్డూ ప్రసాదం అనేది చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినట్టుగా. దీని యొక్క ఆంతర్యం ఏమిటి అని అడిగింది ఆవిడ. ఏమన్నానమ్మా, మీరు తిరుపతికి ఏమన్నా అనుకున్నారా, మొక్కు ఏమన్నా ఉందా, ఇదివరకు అనుకున్నారా అని. ఏం లేదండి, కాకపోతే ఏంటంటే ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం కోసము 7 శనివారం వ్రతం చేద్దాం అనుకున్నాను, అది పూర్తి కాకుండా ఉన్నది, ఏదో అడ్డంకి వస్తుంది, అయిపోతుంది, ముందరకు వెళ్ళటం లేదు అని అన్నది. అంటే దానికి ఆయన ఒక విశేషంగా చూపించాడు. ఏంటంటే, నీ వ్రతం మహత్యమా మాయనా అన్నారు కదా మీరు, ఇది మహత్యం. ఎందుకంటే ఆమె వ్రతం చేయలేదు, లాస్ట్కి వ్రతం చేయలేదు, ఇంతకి అనుకున్నదంతే. అంటే అనుకున్నది చేయాలని కష్టం కోసం, స్వామి ఇంకో రూపంలో ఆ కష్టాన్ని తీర్చాడు ఆమెకి. ఎప్పుడైతే తన చేతిలో లడ్డు, అంటే తీపి పదార్థాన్ని ఇస్తే ఏమన్నా యొక్క తీపి శుభము, తీపి పదార్థం అంటే తీపి కబురు చేయగా ఉంటుందని, అంటే మంచి కబురు వచ్చింది ఏమంటే ఆమెకి కొన్ని రోజుల తర్వాత. అంటే ఆమె వెళ్ళలేదు, తర్వాత ఆ కబురు విన్న తర్వాత వెళ్ళింది తిరుపతికి. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, మహత్యం చాలా గొప్పది. లీలలు కొంతమంది లీలలు మనం అంత ఈజీగా కనిపెట్టలేము. ఎందుకండి, వాళ్ళు తిరుపతికి వెళ్ళారు విఐపి బ్రేక్ దర్శనానికి, కానీ అక్కడ ఏమైంది అని అంటే, బ్రేక్ దర్శనం అనే దానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎంతో ఉత్సాహంగా వెళ్ళారు, అక్కడ కాస్త ఇబ్బంది కలిగింది. అక్కడ చివరికి కలగలేదు, దర్శనం కాలేదు. ఎంతో శ్రద్ధగా వెళ్ళారు,
కలగలేదు. కారణం ఏంటి దీనికి? మహత్యమా మాయనా? ఉమ్, అక్కడ ఆల్రెడీ ఉన్న విషయం ఏంటంటే వాళ్ళ యొక్క విషయం ఇక్కడ గ్రహించాల్సింది, ఇక్కడ మాయ ఏంటంటే తదేకంగా ధ్యానం చేశారు. అందులో ఉన్న వాళ్ళు కూడా తదేకంగా ధ్యానం చేశారు. ఆ గుడికి పోదాం అనుకున్నారు కానీ అక్కడ దేవుడి దర్శనం కాలేదు. కారణం ఏంటంటే అక్కడ వరకు వాళ్ళకి వెళ్ళి. అక్కడ కూడా వెళ్ళి అది మాయ. అంటే వీళ్ళు వస్తారా రారా అనేది ఆయన మాయగా చూపించాడు అక్కడ వాళ్ళకి. మరి మాయగా చూపించారు కదా మహత్యమని మీరు అన్నారు కదా అని మీరు అడగచ్చు. అంటే ఎవరైతే కల్మషం లేకుండా భగవంతుడిని ధ్యానం చేస్తూ స్వామి నీవే మాకు అనుగ్రహించండి అంటే, ఎవరైనా కబురు పెడితే మనం తిరుపతికి వెళ్తాం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి ఉండదు. మీరు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడ లక్కీ డిప్పులు అనేకం ఉన్నాయి, కానీ ఎక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తాయి, అవి అందరికీ రావు. కానీ ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అయినా శక్తి ఉన్న దీక్షగా ప్రయత్నం చేస్తుంటారు. ఓసారి అన్నాను అంటే అదే మహత్యం. అది కలిగిందంటే అంతకన్నా మహత్యంగా ఉండదు. ఇంకా అంటే స్వామి కల్లో కనబడటం అంటే అలా ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటం వల్ల ఏంటంటే నిత్యము ఆయన ధ్యానాన్ని కల్లో పోయినా నిద్రలేపినా స్తోత్రం చేసే విధానంగా ఉన్నాడు అంటే ఆయన భగవంతుడి దగ్గరగా ఉన్నాడు అని అర్థం. అంటే భక్తి దాని యొక్క మహత్యం చాలా గొప్పదైంది. అందుకనే కల్లో కనబడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మహత్యం కింద తీసుకోవాలి, మాయ కింద తీసుకోవద్దు. ఒకవేళ మాయ కింద తీసుకున్నట్లయితే ఎప్పుడు తీసుకోవాలి ఏంటి దాని యొక్క పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఆ క్షేత్రానికి వెళ్ళటమో అక్కడి నుంచి రావటం, వాళ్ళ యొక్క మనం కూడా వెళ్దామని నిశ్చయించుకొని వెళ్ళటం లాంటిది కానీ, లేతైనా అక్కడ క్షేత్రంకి అయిపోతే మన పని అయిపోతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక తిరుపతికి వెళ్ళిపోతే అయిపోతుందండి, ఇంకేముంది మొత్తం అయిపోయింది, ఇంకా ఆ తిరుపతికి వెళ్ళేసి వచ్చామంటే ఇంకా మనం కోరికలు నెరవేరినట్టే అని అలా ఆకర్షణగా తన మనసులో ధ్యానంగా తదేకంగా వెళ్ళకూడదు. ఎప్పుడైతే కఠోరంగా దీక్ష చేసి ధ్యానం చేసి స్వామిని యొక్క దర్శనం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి శరణాగతిగా అడిగితే ఆయనే కల్పిస్తాడు ఆ దర్శనాన్ని, ఆ యొక్క మహత్యాన్ని. అందుకని ఎప్పుడైనా అలా సాక్షాత్కారం వచ్చిందంటే అది శుభంతోనే సమానం. అందులోనూ మీరు అన్నట్టు గర్భగుడిలో ఉన్న విధానంగా అదే కల్లో అంటే తన మనస్సులో ధ్యానం అంతా అక్కడే ఉంది. అక్కడి నుంచి వచ్చినా కూడా అదే అని కొన్ని రోజులు అట్లానే ఉంటుంది మైండ్లో, అది పోదు తొందరగా ప్రింట్ అనేది. ఎందుకంటే కొంతమందికి అపూర్వ దర్శనాలు జరుగుతుంటాయి, లీలాలు. అటువంటివి ఎప్పుడు కూడా మళ్ళీ కనీవి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు దర్శనం చేసుకుంటారు. కానీ ఏంటంటే ఒకసారి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఎల్వన్ దర్శనం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఎల్వన్ దర్శనం ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది, ప్రోటోకాల్ దర్శనం. అంటే స్వామివారికి శంఖచక్రాదులు హారతి ఇచ్చి అందరికీ కూడా మంచిగా నమస్కారం చేశాడు. ఇప్పటికీ కొంతమంది ఆ దర్శనాన్ని మర్చిపోకుండా ఉంటారు. మళ్ళీ ఇంతవరకు వాళ్ళకి ఆ యొక్క దర్శనం కలగకపోవచ్చు. అటువంటివి వాళ్ళకి నిత్యంగా కలుగుతున్నాయంటే స్వామి ఏదో ఇండికేట్ చేస్తున్నాడు. అంటే స్వామి అయ్యా నీకు ఈ ఆపద రాబోతుంది, ధ్యానం చేసుకో అని చెప్పి ఆయన మహత్యాన్ని చూపిస్తున్నాడు, లీలామృతాన్ని. ఆ విధంగా కల్లో గడబడ్డాడు దేవుడు అంటే తగిన విధానంగా ధ్యానాన్ని ఉపక్రమించండి అని చెప్పి అర్థం. అది మాయ కాదు, దాన్ని మహత్యంగా తీసుకొని దాని లీలామృతం ధ్యానానికి వెళ్ళండి అని అర్థం. ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి